హలో అండి. అందరికీ నమస్కారం. మమతల కోవెలకు స్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజనమాట. ఈ మధ్య నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయిందని చెప్పి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదండీ! లాస్ట్ ఫ్రైడే కూడా నేనంత శుభ్రం చేయలేదు. నేను వీక్లీ 2 టైమ్స్ శుభ్రం చేస్తానని చెప్పాను. అంటే మంగళవారం, ఇంకా శుక్రవారం శుభ్రంగా అన్నీ కడిగేసి ముగ్గులు పెట్టుకుంటాను. అలాగే పోయిన వారం శుభ్రం చేయలేదు. బాగా బ్యాక్ పెయిన్ వల్ల. అందుకనే ఈ వారం అంతా శుభ్రం చేశాననమాట. కానీ ముగ్గులైతే పెద్ద పెద్దవేమి వేయలేదండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అయితే మళ్ళీ బ్యాక్ పెయిన్ బాగా వచ్చేస్తుందని. ఇక శుక్రవారం కాబట్టి గుమ్మం అంతా శుభ్రంగా పూజించేసుకున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను మంగళవారం, శుక్రవారం కూడా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లయి పెట్టుకుంటాను. ఇక మిగతా నార్మల్ డేస్ అయితే గుమ్మం పైన మామూలుగా శుభ్రం చేసుకొని ముగ్గుతో వేసుకుంటానన్నమాట. ఇక కాగడాలు ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పి స్వామి అమ్మవార్లకి కొంచెం కొంచెం పెడుతుంటే పూలు చాలా మిగిలిపోతున్నాయి. అందుకని ఇక ఫ్రైడే రోజు ఏం చేశానంటే మొత్తం మాల కట్టి ఫోటోలకైతే పెట్టేశాను. సాటర్డే రోజు ఊరు వెళ్ళాలని అనుకుంటున్నాను. అందుకని మొక్కలన్నిటికి కూడా కొంచెం నీళ్లు ఎక్కువగానే పోసామన్నమాట. ఇవి చూడండి, మొక్కలకి మందారం మొక్కకి కొంచెం మరి ఆకుకి పురుగు పట్టిందో ఏమో తెలియటం లేదు. ఆకంతా అలా అయిపోతుంది. నీళ్లు కూడా బాగానే పెడుతూ ఉన్నా కూడా సమ్మర్ ఎఫెక్టో మరి ఏమో తెలియదు, కానీ ఆకులు కూడా మాడినట్టు అయిపోతున్నాయి అన్నమాట. పూలు కూడా ఎక్కువ రావట్లేదు. ఇంతకుముందు బాగా వచ్చేవి, ఒక్కొక్కటి వస్తుంది. ఈ మందారపు మొక్క వచ్చేసి ఒంటెరకు మందారం, బాగా పొడవుగా వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మా వారన్నారు కొంచెం అదంతా పైకి వెళ్లకుండా ఉంటుంది, అంతా కట్ చేసేయమని అన్నారు. కట్ చేద్దామని అనుకున్న టైంలో అంతా మొగ్గలున్నాయన్నమాట. మరి మొగ్గలున్నప్పుడు కట్ చేయడానికి బాగోదు కదా! ఈ మామిడి చెట్టుకి మా వారు ఎప్పుడైతే మామిడి పూతొచ్చిందో అప్పుడు పాదు చేసి ఇక నీళ్లు దానికి పెడుతున్నారు. ఇదొచ్చేసి ముద్ద మందారం చెట్టు. ఈ మందారం చెట్టుకి మొగ్గలొస్తున్నాయి, కానీ పైన మామిడి చెట్టు నీడ వలన వచ్చిన మొగ్గ కూడా మరి పువ్వుగా అవ్వట్లేదు. అంతకుముందు ఒక్కొక్క పువ్వన్నా వచ్చేది. కనీసం ఇప్పుడు అవి కూడా రావట్లేదు. ఇగో ఏవేవో పిచ్చి చెట్లు అంతా అల్లుకుని ఉన్నాయి. శుభ్రం చేద్దాము అంటే అదే బ్యాక్ పెయిన్ వల్ల నేను ఏది శుభ్రం చేయలేకపోతున్నాను. మళ్ళీ ఎక్కువ అవుతుందేమో. ఇగో చూడండి మొగ్గంతా ఎలా అయిపోతుందో. మరి పురుగు పట్టిందో ఏమో అర్థం కావట్లేదు. ఇది వచ్చేసి నారింజ చెట్టు అని అంటున్నారు. ఇది కూడా మేము వేసిందే కాదు, పడిమొలిచిందే. ఎంత పొడవుగా పెరిగిపోయిందో చూడండి పైకి. ఇలా చెట్లు పక్క పక్కన ఉండటం వల్ల చిన్న చిన్న మొక్కలకి వాటికి నీడ పడుతుంది, ఎండ రావటం లేదు. అవేమో వెదగటం లేదనమాట. ఇది ఒక మామిడి చెట్టు. ఇది కూడా మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయే నాటాడు దీన్ని కూడా. దీనికి ఇంకా ఇంతవరకు పూత రాలేదు. చూడాలి ఈ సంవత్సరం అన్నా పూత వస్తుందో, లేదంటే మరి నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుందో చూడాలి. చాలామంది అంటున్నారు, మా ఆడబడుచు కూడా అంటుంది, ఈ సంవత్సరం ఎప్పుడు కాయని మామిడి చెట్లకు కూడా పూత వస్తుంది, బాగా అన్నీ పూస్తున్నాయి అని అంటున్నారు. ఎప్పుడు చూడు మా జామ చెట్టు మీద ఈ 2 కాకులు మాత్రం అలాగే ఉంటాయండి. నేనైతే ఏమనుకుంటానంటే మా అమ్మమ్మ తాతయ్య అని అనుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ అమ్మమ్మ చనిపోయినప్పుడు ఒక్క కాకే అక్కడ ఉండేది. తాతయ్య గారు చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు 2 కాకులు అక్కడ. అవి జంటగా ఎప్పుడు అక్కడే ఉంటాయి, ఎటు వెళ్ళవు. వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడే చేరుకుంటాయి అన్నమాట. ఈ టీవీఎస్ చూస్తున్నారు కదా, ఇది మా తాతయ్యది. అందరూ అమ్మేయమని అంటున్నా కూడా మా తాతయ్య గుర్తుగా మేము అలాగే ఉంచుకున్నాము. ఆ టీవీఎస్ని అమ్మలేదు, తాతయ్య గుర్తుగానే అలాగే ఉంచుకున్నాం. ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల మరెన్నో వీడియోలు తీయడానికి మాకు మోటివేషన్ అవుతుందన్నమాట. అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా కొత్తవారు ఉంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.